నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఈ రెమెడీస్ గురించి ఉన్న ప్రతి ఒక్క డౌట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి. నేను కూడా చూశాను అది. మరి ఆ వీడియో మీ దాకా కూడా వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక పర్సన్ వీధి కుక్కకి, స్ట్రీట్ డాగ్కి బిర్యానీ ఒక గ్లాసులో థమ్స్అప్ పోసి అప్పుడే బిర్యానీ ప్యాకెట్ని చింపి వేసి, ఇది ఒక రెమెడీ, ఇది పాటించడం వల్ల మనకి అన్ని కష్టాలు తీరిపోతాయి, మన కష్టాలు మనం కుక్కకి పాస్ చేసినట్టు అవుతుంది అని అనేసి చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? అంటే ఇలా చేయడం కూడా ఒక రెమెడీ అని అంటారా? అంటే థమ్స్అప్ అని కాదు కానండి, థమ్స్అప్ బిర్యానీలు అని కాదు కానీ మనకి కొన్ని శక్తి దేవత ఆరాధనలు చేసేవారు ఒక 11 రోజులు, అష్టమి నుంచి అమావాస్య వరకు, లేకపోతే కొన్ని అమావాస్య తిథుల్లోని కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాచారము, వామాచారము, కౌలాచారం అని ఉంటుంది. దక్షిణాచారంలో చేసే పూజాది విధానాలని సాత్వికంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. చక్కగా పంచోపచార పూజ, అమ్మవారికి ఏదో నైవేద్యం పెట్టడము, ఒక అభిషేకం చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. కొంచెం మీరు వామాచారము, కౌలాచార విధానాల్లోకి వెళ్ళేసరికి నేను తారాపీఠ్ వెళ్ళా, తారాదేవి మందిరం. అక్కడికి వెళ్తే కనుక అమ్మవారికి చాలా క్లియర్గా మాంసము, మద్యము, చేపలు అమ్మవారికి నైవేద్యం పెడతారు. అక్కడ పెట్టి అమ్మవారికి నోటి దగ్గర ఇట్లా పెడతారు, ముందు పోస్తారు. కాదండి గురుగారు, ఇక్కడ నాకు డౌట్ ఉందండి. అమ్మవారికి అక్కడ మాంసం అయి పెడుతున్నారు, డైరెక్ట్గా మాంసపు ముద్దలు అని అంటున్నారు. కానీ మనకి పూజలు చేసేటప్పుడు మనకి పలహారాల కింద ఏ అట్టి పండులో, లేకుంటే ఏ స్వీట్నో, లేకుంటే ఏ మనకి ఇంట్లో చేసిన పాయసాలో ఇలాంటివి పెట్టమని చెప్తారు. కానీ ఈ మాంసం పెట్టే ఆచారం ఇది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? అందుకే అన్నాను కదా, దక్షిణాచారము సాత్వికంగా చేసుకునే పద్ధతి. చక్కగా ఇంట్లో పళ్ళు ఫలాలు అమ్మవారికి పెట్టి దాని మనం దాన్ని తీసుకుంటాం, ఇది ప్రసాదంగా. కానీ దక్షిణాచారం కాకుండా వామ కౌల ఆచారాలు ఉంటాయి. అందులో వాళ్ళు ఎలా అంటే, చక్కగా మీరు నేను చెప్పాను కింద తారాపీఠ్, అక్కడికి వెళ్తే మీరు మందు, విస్కీ బాటిల్స్ ఉంటాయి చూసారా, ఆ బాటిల్ మూతికి పెడతారు అమ్మవారికి. చేపలు, వెజిటేరియన్స్ కూడా పెడతారు. వెజిటేరియన్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, తారాపీఠకి వెళ్ళిన వాళ్ళు వెజ్ సంబంధించిన తీసుకుంటారు ప్రసాదంగా. నాన్ వెజిటేరియన్ చేపల ముక్కలు, ఈ మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు కూడా వాళ్ళు చికెన్ బెటర్ మళ్ళీ అక్కడ, కోడిని కొయ్యరు అక్కడ, వాళ్ళు మేకను కోస్తారు అక్కడ. వాటిని ప్రసాదంగా ఇస్తారండి అక్కడికి వెళ్తే, తెలుసా? అలాగే మీరు కాశీ వెళ్ళండి, కాలభైరవుడి దగ్గరికి మీరు బాటిల్ పట్టుకెళ్తే కాలభైరవుడికి ఇట్లా బాటిల్ మందు పోసి మీకు ఆ బాటిల్ ఇస్తారు. తెలియదేమో మీకు, పోస్తారు కాలభైరవుడికి. కొన్ని ఆచారాలు ఉన్నాయన్న. అంటే నేను అది కరెక్ట్ అని నేను అనట్లే, తప్పని నేను అనట్లే, ఎవరి ఆచారం వాళ్ళది. అలాగే థమ్సప్ చికెను అంటే ఆయన ఏదో కొంచెం ఎక్స్ట్రాగా వీడియోలో చూపించడానికి అట్లా చేసి ఉంటాడు. కానీ సర్వసాధారణంగా ఏంటంటే ఒక సాధన పద్ధతిలో ఒక మంత్రం తీసుకున్నాం, ఉగ్రదేవత సంబంధించింది కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే విధానంలో కొంచెం వామాచార కౌలాచార పద్ధతుల్లో చేసినప్పుడు, ఇప్పుడు సాత్వికంగా చేసేది ఏం చేస్తారంటే చక్కగా ఒక జాంకాయ పెట్టడము, ఒక పండు, లేకపోతే ఒక పెరుగన్నము అమ్మవారికి బలి అంటారు దాన్ని, బలి మంత్రం చదువుతారు. బలి మంత్రం చదువుతూ ఒక్కొక్క ముద్ద పెడతారు. దానికి ఒక పెద్ద మంత్రం ఉంటుంది. ముద్ద పెట్టి జపం చేసుకుని ఆ అన్నం ఏదైతే ఉందో తీసుకెళ్ళి జంతువుకు పెడతారు. అంటే ఏమిటి, నువ్వు చేస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో, పూజ ఏదైతే ఉందో, నీ ద్వారా ఇంకొక ప్రాణికి ఆహారం వెళ్ళడం. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇంకొంచెం తీవ్రమైనటువంటి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఇంటికి ఎలా అయితే మటన్ తెచ్చుకొని వండుకొని తింటారో, వాళ్ళు కూడా మటన్ కొనుక్కొని తీసుకొచ్చి చక్కగా వండి అమ్మవారికి పెడతారు. కొన్ని తీవ్ర దేవతా సంబంధించిన ఉంటాయి, కొంత మందు పోస్తారు, మందుతో అభిషేకం కూడా చేస్తారు. ఉన్నాయి అవి పద్ధతులు ఉన్నాయి, చేస్తారు. మీకు తారాపీఠ వెళ్ళారనుకోండి, అక్కడంతా హోమంలో మందు పోస్తారు, అక్కడ పోస్తారు. లక్ష్మీదేవికి సంబంధించిన ఇవి చదువుతూ హోమంలో ఇది వేస్తారు లాస్ట్లో, పునాహితిలో. అక్కడ పద్ధతులు అవి, అది కరెక్ట్ అనను తప్పు అనను. అంటే శాస్త్రం ప్రకారం పద్ధతులన్నీ ఒకటే రకంగా లేవు, ఎక్కడ ఆచారం ప్రకారం అక్కడ పద్ధతులు ఉన్నాయి అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు దక్షిణాచారంలో ఉంటే ఒక పద్ధతి, వామాచారంలో ఉంటే ఒక పద్ధతి, కౌలాచారంలో ఒక పద్ధతి. అంటే ఏమిటంటే ఇక్కడ మీరు
ఇప్పుడు అక్కడికి వెళ్ళి శ్మశానంలో వెళ్ళి చేస్తారు సాధనలు. అంటే శ్మశానంలోకి వెళ్ళి చేస్తేనే వస్తాడు భగవంతుడు అట్ట అలా కాదు. అన్నీ మీరు వదిలేసుకొని అంటే శ్మశానం దగ్గర వెళ్ళి కూర్చున్నారంటే మీరు ఇది చిచి ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, ఈ శవాల మధ్యన ఉండడం ఏమిటి అనే దాని నుంచి కూడా మీరు బయటకు వచ్చేసేయాలన్నమాట. అంతా బ్రహ్మము కనబడాలని అర్థం. అక్కడ పక్కన శవం ఉంటుంది కానీ మీరు చక్కగా అలా కూర్చుంటారు, ఏదో పార్కులో పువ్వుల మధ్యన కూర్చున్నట్టుగా మీకు ఆ ఫీల్ రావాలి. అర్థమైందమ్మా. ఇప్పుడు కాశీ వెళ్ళారనుకోండి, కాశీలో ఘాట్స్ ఉంటాయి. అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అంటారు. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర మీకు ఒక 4-5 శవాలు ఎప్పుడు ఇలా కాలుతూ ఉంటాయి. అక్కడ కూర్చొని సాధనలు చేసేవాళ్ళు ఉంటారు. మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది, అక్కడ 200-300 శవాలు ఎప్పుడు అలా కాలుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి సాధన చేసుకునే ఉంటారు. అంటే ఏమిటి, మీకు భగవత్ తత్వ సంబంధించిన దాంట్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలి. జీవితం అంతా ఇంతే, మనం ఇంత ఒక్కొక్కరితో గొడవ పెట్టేసుకుంటున్నాం, కోపాలు ద్వేషాలు ఏంటంటే అవుతున్నాం. అసలు లైఫ్ అంటే ఏంటి, ఇది కదా లైఫ్. అలా ఒక శవం వస్తుంది, అప్పటి వరకు తిరుగుతున్న మనిషి టక్కని చచ్చిపోయాడు, అలా శవం అలా కాలిపోతుంది, అలా తీసుకెళ్ళి అలా చేస్తున్నారు. ఏంటి అంటే నీ లైఫ్లో నువ్వు అసలు ఎందుకు పుట్టావు? మనిషి యొక్క జన్మ ఎన్నో జన్మలు ఎత్తుతే కానీ మనిషి జన్మ రాదు. ఈ మనిషి జన్మని ఎలా నువ్వు సార్థకత చేసుకున్నావు, నువ్వు దేనికోసం గొడవ పెట్టుకున్నావు, చిన్న చిన్న చిల్లర వ్యవహారాల కోసం గొడవలు పెట్టుకోవడం, ద్వేషాలు ఈర్షలు ఇవి కాదు అని నీకు అర్థం అవ్వాలి. ఒక దీంట్లోకి వెళ్ళాలని అక్కడ సాధన చేస్తారు. ఇవేంటంటే ఇవి ఇచ్చినటువంటివి. ఇప్పుడు అన్నంతో కూడా బలి అంటారు. బలి అంటే ఎంతసేపు ఏదో కోడిని కోయడము మేకను కోయడము అని కాదు, అన్నాన్ని కూడా పెట్టి అక్కడ ఒక మంత్రం చదివి, బలి మంత్రం చదివి ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ఏ పక్షికో ఆవుకో కుక్కకో వేస్తారన్న. అదేంటంటే ఒక పక్షి ఒక జంతువు ఆకలితో ఉండి ఆకలి తీరింది, దానికి అది ఆనందపడిందిగా, అప్పుడేంటి నీ మంత్రంకి ఒక సార్థకత వస్తుంది, నువ్వు చేసినటువంటి జపానికి అనేటువంటి పద్ధతి ఒకటి ఉంది. అది మంత్రము చేసి మంత్రము చదివి ఆ రకంగా పెడితే దాని ఫలితం వేరే ఉంటుంది. అలా కాకుండా కామన్గా నువ్వు జంతువుకి వేసావేదో దాని ఫలితం దానికి ఉంటుంది, ఉండదని కాదు. అయితే గురువుగారు మరి ఆ వీడియోలోని మనకి చూపిస్తూ ఇది ఒక రెమెడీ అని అంటున్నారు కదా, ఒకవేళ మనకి కష్టాలు ఉన్నాయి అది కాలభైరవుడి వల్లే తీరుతుంది అంటే గనక అసలు అది కాకన్నా ఏ రెమెడీ ఉంది కాలభైరవుడికి చెయ్యాలి అంటే గనక? ఏం లేదమ్మా, సింపుల్గా కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో మీరు కాలభైరవ అష్టకం చదువుకుంటే కూడా క్లియర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీ ద్వారా ఒక ప్రాణికి ఏదో ఫుడ్ వెళ్తుంది అనే భావనతో, అన్ని ప్రాణుల్లోని భగవంతుడిని చూడాలనేటువంటి భావనతో చేయడం వేరు. అక్కడ ఏంటంటే అన్ని ప్రాణుల్లో మీరు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, సునక మాంసము తినుమానియందును సమదృష్టి కలిగిన వాడిని పండితుడు అనబడును అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. సునకమును అంటే కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో చూడగలగాలట. అంటే అంత సమదృష్టి అంటే మామూలు విషయమా? వాళ్ళని పండితుడు అంటారు. అర్థమైందమ్మా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిలోని జీవనంలోని ప్రతి దాంట్లోనే భగవంతుడు ఉన్నాడనే భావన నీకు కలగాలని నువ్వు దానికి ఫుడ్ పెట్టు, నువ్వు దీనికి చేవలకి చక్కెర వెయ్యు, లేకపోతే ఇంకో దానికి గోవులకి అది పెట్టు అనేటువంటి నీకు ఆ సమదృష్టి కలగాలనే భావంతో రెమెడీస్ అని చెప్తూ ఉంటాను. చాలా చక్కగా వివరించారండి. అయితే కాలభైరవుడికి మనం మనస్ఫూర్తిగా ఏదైతే ఇస్తామో దానివల్ల మన కష్టాలు అయితే తీరుతాయి, కానీ ఇలాగే చేస్తే తీరుతాయి అంటాకేది లేదు. మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.